నమస్తే, దిస్ ఇస్ భైజా. వెల్కమ్ టు వైకే టీవీ మనం ప్రోగ్రామ్. మరి ఈరోజు టాపిక్ చూస్తే బిట్రగుంట ఎంతో గుర్తింపు ఉన్న ప్రాంతం అది. గతంలో రైల్వే శాఖకు ఎంతో కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పటి ఆస్తులన్నీ నిరుపయోగంగా మారాయి. అదే బిట్రగుంట బ్రిటిష్ కాలంలో దేశంలో బిట్రగుంట రైల్వేకి ప్రత్యేక స్థానం ఉంది. విజయవాడ చెన్నై మధ్య బిట్రగుంట ఉండటంతో బ్రిటిష్ వారు 1000 ఎకరాల విస్తీర్ణంలో రైల్వే పరంగా దీనిని అభివృద్ధి చేశారు. ఏక సమయంలో 44 స్టీమ్ ఇంజన్లకు మరమ్మతులు చేసే సామర్థ్యంతో స్టీల్ హార్సర్ రౌండ్ షెడ్, లోకో షెడ్ అనుసంధానంగా విద్య, వైద్యం, వివిధ విభాగాల ఆఫీసులు ఏర్పాటయ్యాయి. అప్పట్లో బిట్రగుంటలో 5000 మంది రైల్వే కార్మికులు నివాసం ఉండటంతో ఆ ప్రాంతంలో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయి. చుట్టుపక్కల 100 గ్రామాలకు ఉపాధి లభించేది. కానీ ఇప్పుడు బిట్రగుంటకు ప్రాధాన్యత తగ్గడంతో వందలాది ఎకరాల రైల్వే భూములు ప్రస్తుతం కంప చెట్లతో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్తులు శిథిలమై ఇక్కడి భూములు అడవిని తలపిస్తున్నాయి. 4 దశాబ్దాల క్రితం విజయవాడ చెన్నై మధ్య ఎలక్ట్రికల్ రైల్ ఇంజన్ల ప్రవేశంతో లోకో ఇంజన్ల అవసరం లేకుండా పోయింది. లోకో షెడ్, స్టీల్ హార్సర్ రౌండ్ షెడ్ మూతపడటంతో బిట్రగుంట ప్రాంతానికి ప్రాధాన్యం తగ్గింది. అయితే బిట్రగుంటకు పునర్వైభవం దక్కాలని అక్కడి వారు కోరుతున్నారు. కానీ బిట్రగుంట అభివృద్ధి కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం 100 కోట్ల రూపాయల విలువైన రైల్వే ఆస్తులు శిథిలావస్థకు చేరాయి. వీటికి జీవం పోస్తే మళ్లీ పూర్వ వైభవం, ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. సో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడటానికి, బిట్రగుంట రైల్వే స్టేషన్ గురించిన ప్రస్తుత పరిస్థితికి మనకు వివరించడానికి కంచెల మాధవి టీడీపీ నేత మనతో లైన్లో ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం వెల్కమ్ టు వైకే టీవీ మనం ప్రోగ్రామ్. మేడం, మరి ఎంతో ప్రఖ్యాతి చెందిన, ఒకప్పుడు రైల్వేకి ఎంతో ప్రాధాన్యంగా ఉన్న బిట్రగుంట రైల్వే పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఎందుకు ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటని భావిస్తున్నారు? నిర్లక్ష్యం అంటే మేడం, ఇది వరకు ఉన్న పాలకులు దీని గురించి గట్టిగా పట్టించుకొని ఉంటే దీనికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చి ఉండేదండి. బట్ ఇక్కడ ఇది వరకు లిటిల్ ఇంగ్లాండ్ గా పిలువబడుతున్న బిట్రగుంట పూర్వ వైభవం రావడానికి నేటి పాలకులు, కూటమి ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి వంతు కృషి చేస్తూనే ఉన్నారండి. మోస్ట్లీ ఇక్కడ జనం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తూ మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ దీని మీద ఒక నివేదిక కూడా ఇచ్చున్నారు. ఇక్కడ మనకి లోకో షెడ్ పెట్టుకోవడం కానివ్వండి, మంచి బిజినెస్ హబ్ చేసుకుంటే రానున్న రోజుల్లో చాలా మందికి ఉపాధిగా ఉంటుంది. అలానే ఇక్కడ భూగోళం డెవలప్ అవడానికి కానీ చాలా కారణాల వల్ల ఆగిపోయిన దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి నేటి పాలకులు, కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళే విధిలోనే చూస్తున్నారండి. కానీ ఇది వరకు ఉన్న 1000 ఎకరాల భూమిని బయట వేరే జనం వచ్చి తీసుకువెళ్తున్న, ఆక్రమించుకుంటున్న, పట్టించుకోని పరిస్థితులు గత ప్రభుత్వాన్ని. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే దీనికి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారండి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే బిట్రగుంట రైల్వే చెప్పాలి అని అంటే నాకు బాగా అనుబంధం ఎలా అన్నానంటే, మా నాన్నగారు రైల్వేస్ లోనే పనిచేశారండి. ఆయన ఇప్పుడు రిటైర్ ఉద్యోగి. మేము చిన్నపిల్లలప్పుడు ఫస్ట్ ఆయన అపాయింట్మెంట్ అయింది బిట్రగుంట నుంచేను. అప్పుడు ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, బ్రిటిష్ కాలంలో ఇలా ఉండేది, అలా ఉండేది. మేము జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది, అలా ఉంది అని. సో మా కళ్ళతో చూసింది ఏం లేదు. కానీ రానున్న రోజుల్లో రేపటి తరానికి, మన పిల్లలకి మాత్రం దీని గురించి మళ్ళీ పూర్వ వైభవం ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా అభివృద్ధి చెందింది అని మన ఎమ్మెల్యే గారు అది చేసి చూపిస్తారు. దాని వంతుగా రేపటి రోజున ఆ అభివృద్ధికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానివ్వండి, దాని యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం మేడం. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మీరు అన్నట్టే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. మనం రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తగినంత సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తుంది. ఏ రకంగా చూసినా కూడా మంచిగానే జరుగుతుందని ఆశిద్దాం. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఎన్నో ఎకరాలు
ఎస్ మేడం, ఎస్. అయితే ఎన్నో ఎకరాల రైల్వే భూములు ప్రస్తుతం ఎవరైనా అంటే మనకి గత ప్రభుత్వ పాలన చూసినట్లయితే కనుక ఎన్నో కబ్జాలు, ఎన్నో ఆక్రమణలు చూసాము. మరి ప్రస్తుతం అవి ఎంతవరకు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వీటికి సంబంధించి వివరాలు, వీటికి సంబంధించి ఏమన్నా దర్యాప్తు కానీ ఏదన్నా జరుగుతుందా లేదా జరగబోతుందా, ఈ వివరాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి. జరుగుతుందని ఆశిద్దాం మేడం. జరుగుతుంది, జరగబోతుంది. కానీ ఏది ఏమైనా కానీ అలా వాళ్ళ ఆధీనంలో వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి అనే ఇదిలో మనం ఉండద్దు మేడం. ఎందుకంటున్నానంటేనండి, నేను మనకి మంచి ప్రభుత్వం అండి, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఒక విజన్ తో ఉన్న లీడర్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే పట్టుదలతో పనిచేసే మనస్తత్వం మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిది. అది అభివృద్ధి పదంగా అభివృద్ధి చేసి చూపెడతారు అని నేను గట్టిగా ఆశిస్తున్నాను మేడం. ఎస్ మేడం, ఈరోజు మనతో షేక్ నూరుద్దీన్ గారు కూడా ఉన్నారు, బిట్రగుంట రైల్వే శాఖ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు. సార్తో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ మన కార్యక్రమం. నమస్తే మేడం. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ పార్టిసిపేటింగ్. అంటే బిట్రగుంట రైల్వే స్టేషన్ గురించి మాట్లాడతాం. మాధవి గారు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా మనకి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు ఏదైతే ఇప్పటిదాకా నిర్లక్ష్యానికి గురి చేయబడిందో బిట్రగుంట రైల్వే స్టేషన్ ఖచ్చితంగా ఇక మీదట అభివృద్ధి బాటలో పయనిస్తుంది, పూర్వ వైభవం తిరిగి వస్తుంది అని అంటున్నారు. మీరు ఒకసారి వివరించండి సార్, ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది ఒకసారి వివరించండి. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటగా బిట్రగుంట రైల్వే స్టేషన్ అంటే, బిట్రగుంట అంటే విజయవాడ ఇటు చెన్నై మధ్యలో ఉన్నటువంటి ఒక రైల్వే ప్రాంతం. ఇటు చెన్నై నుంచి విజయవాడకి అప్పట్లో బ్రిటిషర్స్ ఈ బిట్రగుంట ప్రాంతాన్ని అప్పట్లో స్టీమ్ ఇంజన్లు ఉండేవండి. ఆ స్టీమ్ ఇంజన్లకి ప్రతి 200 కిలోమీటర్లకి వాటర్ చేంజింగ్, దాని తర్వాత ఇక్కడ డ్రైవర్లు గార్డులు మారాలి. ఇలాంటి ఆ స్టీమ్ ఇంజన్కి కొన్ని అవసరాలు ఉండేవి. అంటే వాటర్ కానీ కోల్ కానీ అంటే బొగ్గు ఇలాంటివి అవసరం ఉండేది. అలాంటి సమయంలో ఇక్కడ అవన్నీ నిల్వలు ఇక్కడ ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళు బిట్రగుంట ప్రాంతాన్ని ఇక్కడ ఒక రైల్వే లోకో షెడ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే అదే రైల్ ఇంజన్లను కూడా రిపేర్లు ఏమైనా వస్తే కూడా ఆ బండ్లకు రిపేర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని బండికి పంపించేవాళ్ళం. ఈ యొక్క సదుపాయం 1985లో బ్రిటిషర్స్ ఇక్కడ బిట్రగుంటలో ఒక లోకో షెడ్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత 1936 సంవత్సరంలో దానికి అనుబంధంగా రౌండ్ హౌస్ అని, స్టీల్ హార్సెస్ అంటారు దాన్ని, ఆ రౌండ్ హౌస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగా ఈ యొక్క ఇది ఒక 100 ఇయర్స్ 120 ఇయర్స్ తర్వాత రైల్వేలో కొత్త శకం వచ్చింది. అంటే ఈ బొగ్గు కొరత, నీటి కొరత వల్ల ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ ఇంజన్లు, డీజిల్ రావడం జరిగింది. ఆ యొక్క ఎలక్ట్రికల్, డీజిల్ ఇంజన్లు ఎప్పుడైతే అవి స్టార్ట్ అయినాయో అప్పుడు చిన్నగా ఈ యొక్క బొగ్గు ఇంజన్లను అంటే స్టీమ్ ఇంజన్లను తగ్గియడం జరిగింది. ఈ యొక్క ఆధునీకరణ పేరుతో ఈ యొక్క బిట్రగుంటలో ఉన్నటువంటి అన్ని వనరులు, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అవన్నీ ఏంటంటే చిన్నగా కనుమరుగైపోయినాయి. గత 40 సంవత్సరాల నుంచి, ఇది 1982-83 సంవత్సరంలో బిట్రగుంటలో ఉన్నటువంటి లోకో షెడ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బిట్రగుంట రైల్వే లోకో షెడ్ లో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద 2వ లోకో షెడ్ గా పేరుగాంచింది అనమాట. ఇక్కడ 5,000 మంది ఉదయం రాత్రి అని తేడా లేకుండా నిత్యం రైల్వే కార్మికులు 24/7 అనేది ఆ రోజుల్లో 1980 దానికంటే ముందున్నట్టు రోజుల్లో కూడా విద్యుత్ కూడా లేనటువంటి రోజుల్లో బిట్రగుంటలో విద్యుత్ దీపాలు, విద్యుత్ లైట్లతో రైల్వే లోకో షెడ్ ఒక పెద్ద పారిశ్రామిక నగరంగా లాగా ఉండేది. అలాంటి బిట్రగుంటని కాలక్రమంగా ఈ యొక్క రైల్వే విద్యుద్దీకరణ జరిగిన తర్వాత, విద్యుత్ రైళ్లు, ఇంజన్లు వచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు బిట్రగుంటలో ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బిట్రగుంటలో ఉన్నటువంటి వనరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల ఐక్యత కానీ ఇవన్నీ వాళ్ళకి నచ్చేది కాదు. ఆ బ్రిటిషర్స్ కి, దాని తర్వాత వాళ్ళు వచ్చిన అధికారులకి, వాళ్ళకి ఈ యొక్క ఇక్కడ ఏదైనా సమ్మె చేశారంటే దేశవ్యాప్తంగా ఆ సమ్మె బిట్రగుంటలో 100% జరిగేది.
అలాగా చిన్న గ్రామంగా ఉన్నటువంటి బిట్రగుంట ఆ రోజుల్లో అందరికీ ప్రతి ఒక్కరు 100% ఎంతమంది ఉన్నారో బిట్రగుంట అనే ప్రాంతంలో 98% వరకు రైల్వే ఉద్యోగస్తులే ఉండేవాళ్ళు. అలాంటి ఐక్యత ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక సమ్మె వచ్చినా లేదంటే ఏదైనా ఒక కాల్ ఆఫ్ చేసినా ఒక ఎజిటేషన్ గవర్నమెంట్కి ఎజిటేషన్ చేసినా అది 100% సక్సెస్ఫుల్ బిట్రగుంటలో అయ్యేది. ఈ యొక్క కారణాల వల్ల కొంత స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న కొన్ని ఇవి ఏమంటారు అసాంఘిక కార్యక్రమాలు అంటారు, అదే మన దొంగతనాలు ఇలాంటివి జరగడం, ఇలాంటి వల్ల కొంత వీళ్ళకి ఒక రైల్వే అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చక ఈ యొక్క ప్రాంతాన్ని నుంచి ఈ యొక్క వనరులను తరలించుకొని విజయవాడ, రేణిగుంట, చెన్నైకి ఇలా తరలించడం జరిగింది. కాలానుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఇక్కడ రైల్వే వాళ్ళ పిల్లల కోసం రైల్వే స్కూల్ని ఏర్పాటు చేశారు. రైల్వే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని. దాని తర్వాత రైల్వే ఉద్యోగస్తులు ఎప్పుడైనా వాళ్ళు డ్యూటీ చేసేసి దిగిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఉల్లాసం కోసం రైల్వే ఇన్స్టిట్యూట్లు, అక్కడ క్యారమ్స్, బిలియర్డ్స్, ఏమంటారు మన ఎక్సర్సైజ్ చేయడానికి కావాల్సినటువంటి వనరులు, ఇలాంటివన్నీ ఎన్నో ఏర్పాటు చేశారు. అలాగే రైల్వే హాస్పిటల్ బిట్రగుంటలో రైల్వే పరంగా ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అవన్నీ కూడా నిరుపయోగంగానే మారినట్టుగానే ఉన్నాయి కదా సార్? ఆల్మోస్ట్ ఇప్పుడు రైల్వే కూడా కొత్త నినాదం తీసుకొచ్చింది. ఎంతసేపు ఎకనామికల్ గా అంటే ఎక్కడైతే ఖర్చు ఎక్కువ అవుతుందో వాళ్ళు ఆ ఖర్చును తగ్గించే ఉద్దేశంతో రైల్వే స్కూళ్ళని కూడా వాళ్ళు తొలగించేశారు, కాస్ట్ కటింగ్ చేస్తూ జరిగింది. ఎస్ సార్, రైట్ సార్, కంటిన్యూ సార్. చెప్పండి మేడం. రైట్, కంటిన్యూ సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. కూడా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ టీచర్లని వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి జీతాలు ఇవ్వడం, ఇవన్నీ ఎకనామికల్ బేసిస్ లో వాళ్ళు ఏం చేశారంటే స్కూల్స్ ని తొలగించేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి క్వార్టర్స్లు ఇంతకుముందు ఉండేవి ఒక దగ్గర 1500 క్వార్టర్స్లు బిట్రగుంటలో ఉండేవి రైల్వే ఎంప్లాయీస్ కొరకు. ఆ క్వార్టర్స్లను మెయింటెనెన్స్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం రైల్వేకి పనికి మించిన భారం అయిపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి హెచ్ఆర్ఏగా ఇవ్వడం, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తున్నాం కదా, మళ్ళీ ఈ హౌస్లు ఇవ్వడం ఎందుకు, ఇలాంటివన్నీ కొన్ని నూతన పద్ధతులు రైల్వేలో రావడం, దానివల్ల ఈ యొక్క బిట్రగుంట ఖ్యాతి కూడా తగ్గిపోతూ, అలాగే రైల్వే క్వార్టర్స్లను తగ్గిచ్చేసేయడం, ఉద్యోగుల్ని విజయవాడకి అక్కడ లేదంటే చెన్నైకి, రేణిగుంటకి, రాయన్పాడుకి ఇలాగా రైల్వే వాళ్ళకి బదిలీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని పూర్తిగా దాన్ని కాలరాస్తూ వీళ్ళు రైల్వే అధికారులు కూడా ఈరోజు దీంట్లో భాగంగానే ఈ నిర్లక్ష్యానికి ఒక భాగం అయి ఉండొచ్చు. ఎస్, ఆఫ్ కోర్స్. ఒకసారి మాధవి గారితో కూడా మాట్లాడదాం మేడం. అంటే ఇప్పుడు ఉన్న దాన్ని ఉపయోగపరిచే క్రమంలో అంటే ఎన్నో ఎకరాలు, 1000 ఎకరాల రైల్వే భూములు అయితే ఉన్నట్లుగా మనకి అయితే ఉంది. అయితే దాంట్లో ఏ రకంగా అంటే స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ కానివ్వండి, రైల్వేకి సంబంధించినవి అయినా కానీ, లేదా ఏదైనా చిన్న తరహా పరిశ్రమలకు రైల్వేకి సంబంధించి ఏదైనా ఏ రకంగా వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు? దాదాపు 1000 ఎకరాల ల్యాండ్ ఉంది కదా మేడం, దాన్ని మనం ఎటువంటి ఎకనామికల్ గా అయినా కానీ, ఒక ఏసీ కోచ్ రిపేర్ గా రైల్వేస్ పరంగా చూసినా గానీ, లేకపోతే మనకి ఎకనామికల్ ఇదిలో కానీ డెవలప్ చేసుకోవడానికి సస్టైనబుల్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి మేడం. నీట్ గా ప్లెయిన్ ల్యాండ్ ఉంది, మనకి 1000 ఎకరాల భూమి ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే వందల మందికి ఉపాధి హామీ ఇవ్వగలుగుతాం మనం ఇక్కడ. అలానే చాలా కుటుంబాలు ఇది వరకు పూర్వ వైభవం ఎలా చెప్పుకోగలుగుతున్నామో రేపటి రోజున మళ్ళీ బిట్రగుంటకి అదే వైభవం తీసుకురాగలుగుతాం మేడం. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. నూరుద్దీన్ గారు, ఒకసారి మీ సైడ్ నుంచి కూడా, గవర్నమెంట్ సైడ్ నుంచి, అంటే ఎప్పుడైతే మనకి డబుల్ ఇంజన్ సర్కార్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఖచ్చితంగా ఏపీలో రైల్వే అభివృద్ధికి ఖచ్చితంగా తన వంతు, ఎందుకంటే ఇందాక మార్నింగ్ కూడా మనకి విషయం తెలుసు, అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్కి ఏర్పాటు కాబోతుంది, కేవలం 70 నిమిషాల్లోనే ప్రయాణం చేయొచ్చు అని అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా ఏదైతే ఇలా ప్రఖ్యాతి చెందిన స్టేషన్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి సారించాలని మీ సైడ్ నుంచి ఏ విధంగా మీరు చెప్తున్నారు గవర్నమెంట్కి? మేడం, యాక్చువల్గా ఏ కేంద్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ఆధునీకరణ పేరుతో, అలాగే
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బిట్రగుంటలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వేకి సంబంధించినటువంటి దగ్గర దగ్గర ఒక 700 ఎకరాలు రైల్వే స్థలము బిట్రగుంటలో అవైలబుల్ గా ఉంది మేడం. ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి పెద్ద సమస్య ఏంటంటే భూమి. అలాంటి భూమి బిట్రగుంటలో రైల్వే శాఖకి కావాల్సినంత భూమి ఉంది. ఇక్కడ మీరు భూమి కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ భూమికి ఖర్చు పెట్టే డబ్బులతో ఒక పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ వ్యాగన్ వర్క్ షాప్ ని ఏర్పాటు చేయొచ్చు. అలాగే పిఓహెచ్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ అని రైలు ఇంజన్లకు మరమ్మతు చేసే ప్రక్రియ అయితే ఉందో అది ఇప్పుడు ఇక్కడ మనకు చెన్నై నుంచి హైదరాబాద్ వరకు దగ్గర దగ్గర ఎక్కడ ఈ పిఓహెచ్ లేదు. ఆల్రెడీ మన కాజీపేటలో కూడా ఈ పిఓహెచ్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రులు అవన్నీ దాని కోసం కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు బిట్రగుంటలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బిట్రగుంటలో రైల్వే సంబంధించినటువంటి 700 ఎకరాలు ప్రస్తుతం ఉన్నాయి. ఆ యొక్క 700 ఎకరాల్లో ఒక పిఓహెచ్ లాంటిదో లేదంటే వందే భారత్ లాంటి కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే అతి తక్కువ ధరకే వెంటనే ఏర్పాటు చేసే సౌలభ్యం బిట్రగుంటలో ఉంది. అంతేకాకుండా ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ఎంతో మంది రైల్వే మినిస్టర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 2004లోనే లాలూ ప్రసాద్ యాదవ్ గారు 2004లో ఇక్కడ శిలాఫలకం వేశారు. కాంక్రీట్ స్లీపర్ డిపోకి, అంటే రైలు పట్టాల కింద ఏదైతే కాంక్రీట్ స్లీపర్స్ ఉంటాయో ఇంతకు ముందు చెక్కలు అవి ఉండేవి. ఈ రోజు దాన్ని కాంక్రీట్ స్లీపర్ల కిందగా ఆ యొక్క డిపోని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన 2004లో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అది దురదృష్టవశాత్తు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. దాని తర్వాత ఆయన దాన్ని వాగ్దానానికి హామీలకే సరిపోయింది. అది నిజ రూపం దాల్చలేదు అనేది బిట్రగుంటలో ఉన్నటువంటి సమస్య. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకు ముందు కూడా ఇక్కడ ప్రపోజల్ వచ్చింది. ఇక్కడ రైలు బండ్లకి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ యొక్క మెటీరియల్ వర్క్ షాప్ అనేది కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ప్రపోజల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కనుక తీవ్రంగా దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే బిట్రగుంటకి మళ్ళీ ఆ పాత వైభవం పునర్వైభవం వస్తుందనేది మా యొక్క గట్టి నమ్మకం అండి. దీని మీద రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు నూరుద్దీన్ గారికి, మాధవి గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనం కార్యక్రమం. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.